చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర మండలం ఆర్కేవీబీపేట పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని, గెలిపించాలని, ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దెయ్యాల రమేష్ బాబు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలు ఈ రాక్షస పాలనలో కక్షలు పెరిగిపోతూ రాష్ట్ర ప్రజలు విసిగిపోతున్న తరుణంలో రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో రాగానే ఉపాధి కూలీలకు రోజుకు 400, పేద మహిళలకు 8,500, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వృద్ధులకు వికలాంగులకు 4,000 నుండి 6,000 వరకు పెన్షన్ ఇస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణాల కొరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని, నిరుద్యోగ యువతకు 2,25,000 ఉద్యోగాలను కల్పించి ఇందిరమ్మ రాజ్యం రాగానే పేదలందరికీ న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. పత్రికా విలేకరులందరికీ కూడా అందరికీ నమస్కారాలు. పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన ప్రభుత్వం చూస్తున్నాము, గత 10 సంవత్సరాలు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరు కూడా ఉపయోగపడట్లేదు. ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మేము అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. మా పేద బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వంలో బాగుపడిన చరిత్ర లేదు. ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం సుభిక్షంగా ఉన్నాము, కానీ ఈరోజు అటువంటి పాలన మేము చూడట్లేదు. అదేవిధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా అద్భుతమైన పాలన మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో చూసినాము. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లేని కారణంగా ఇక్కడ ధృతరాష్ట్ర పాలన కొనసాగిస్తూ ఉంది. మన రాష్ట్రంలో రాష్ట్రం రావణకాండ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరగలేదు. ముఖ్యంగా మా పేద బడుగు బలహీన వర్గాలకు ఇక్కడ ఎటువంటి న్యాయం జరగలేదని మేము అనుకొని ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం మేమందరూ కష్టపడి పోరాడి వీళ్ళందరికీ కూడా మేము న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు షర్మిలమ్మ గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా మన కేంద్ర ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రిగా అయ్యి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొచ్చినట్లయితే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని మనము తీసుకురావచ్చు అనేటువంటి ఉద్దేశంతో మేమందరూ కూడా పోరాటం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఇక్కడ అనేక రకాల అవినీతి చోటు చేసుకున్నది. ముఖ్యంగా ఇసుక మాఫియా కొన్ని వేల కోట్లు దోచుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి చూసాము. ఒకప్పుడు ఒక ఇసుక లారీ, ఒక ఇసుక ట్రాక్టర్ రావాలంటే మేము ఉచితంగా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఒక పేదవాళ్ళు ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే కూడా 5,000 నుంచి 6,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ పేరుకేమో ఏ సంక్షేమ పథకాలని తూతూ మంత్రంగా ఇచ్చేస్తున్నారు. ఏదో 2,000, 3,000, 4,000 ఇచ్చేసి అక్కడ మా ప్రజాధనాన్ని వేల కోట్లని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ఇంటికి పంపించాలి అన్నటువంటి కార్యక్రమంలో మేమందరం నడుము బిగించాము. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము రాక్షస పాలన చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా వర్గ పోరు, ఒకరి మీద ఒకరి కక్షలు, ఒక్క ఆశయాన్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాము. అందుకే మన రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ షర్మిలమ్మ గారు ఈరోజు మన పేద బడుగు బలహీన వర్గాల కోసం నడుము బిగించి మన క్షేమం కోసం ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించబడి జరిగింది. సో మనము షర్మిలమ్మ గారిని కూడా మనము ఇక్కడ ముఖ్యమంత్రి